ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం. శ్రద్ధగా వినండి. పాత నిబంధన బలియాగముల అసంపూర్ణతను వివరిస్తూ క్రీస్తు బలి యొక్క శ్రేష్టత్వమును రచయిత ఈ అధ్యాయంలో నిరూపిస్తున్నాడు. ధర్మశాస్త్రం అనున్నది రాబోచున్న మేలుల ఛాయగలది. అంత మాత్రమే కాక వాటి నిజ స్వరూపము ఏమాత్రము కాదు. అందువలన ధర్మశాస్త్ర సంబంధమైన యాజకులు ప్రతి సంవత్సరము బలులు అర్పించుచున్నను విడుదల లభించుటలేదు. బలులు తెచ్చిన వారికి, వాటిని అర్పించిన వారికి ఎవరికి అవి సంపూర్ణ సిద్ధిని కలుగచేయకున్నవి. అలా సంపూర్ణ సిద్ధి లభిస్తే మరలా బలులు అర్పించవలసిన ఆవశ్యకత ఏముంది? ప్రతి సంవత్సరము బలులు అర్పించుట చేత అవి వారి పాపములను జ్ఞాపకం చేస్తూ ఉన్నవి. అందువలన ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయజాలవు. హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధన లేఖనాలను ప్రస్తావించి దేవుడు బలి అర్పణను కోరలేదని, దేవుని చిత్తము నెరవేర్చుటయే ప్రధానమని రుజువుపరచుచున్నాడు. ఈ భావన పాత నిబంధనలో స్పష్టంగా తెలుపబడింది. యేసుక్రీస్తు దేవుని చిత్తమును నెరవేర్చుటకు వచ్చి తన ప్రాణమును తండ్రికి విధేయతతో అర్పించాడు. యేసుక్రీస్తు శరీరము ఒక్కసారే అర్పించబడింది. అది దేవుని చిత్తమునకు నెరవేర్పు గనక మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని స్పష్టపరచుచున్నాడు. యాజకులు అర్పించు జంతు బలులకు క్రీస్తు బలికి మధ్య వ్యత్యాసములను రచయిత వివరించి, క్రీస్తు సదాకాలం నిలుచు ఒకే ఒక్క బలి అని, దానికి సాటి అయినది మరేదీ లేదని వివరించాడు. యేసుక్రీస్తు బలి వలన కలిగిన ప్రయోజనమును నొక్కి చెబుతూ ఉన్నాడు. జంతు బలులు ఎన్నిసార్లు అర్పించినను అవి పాపమును తీసివేయజాలకున్నవి. అయితే క్రీస్తు సదాకాలము నిలుచు బలిని ఒకేసారి అర్పించి శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. యేసు బలి మరలా అర్పించవలసిన అవసరత లేనిది. అదే చివరిది. క్రీస్తు బలి దేవుని ప్రేమను పరిపూర్ణంగా వ్యక్తం చేసింది. క్రీస్తు జీవితము, మరణము దేవుని చిత్తమును నెరవేర్చిన ఒకే ఒక పరిపూర్ణ బలి. క్రీస్తు హెచ్చించబడుటను నొక్కి చెబుతున్నాడు. యాజకులు నిరంతరము నిలవబడి బలులు అర్పించుదురు. క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. వారు సేవకులు. క్రీస్తు రాజకుమారుడు, ప్రభువు. క్రీస్తు అంతిమ విజయమును నొక్కి చెప్పబడింది. శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేసుకొనును అనగా క్రీస్తు శత్రువులను సైతము తన పాదదాసులనుగా మార్చును. అది అధికారముతో, బలప్రయోగముతో సాధించే విజయము కానే కాదు. అది కేవలం ప్రభువు ప్రేమ వలన శత్రువులు సైతము ఆయనకు మిత్రులు కాగలరు.
దేవుని ప్రేమకు పరిమితులు గాని అసాధ్యమైనది గాని ఏదియూ లేదు. అందువలన క్రీస్తు ప్రేమ బలిదానము అన్ని బలుల కన్నా అతి శ్రేష్టమైనది. ప్రియులరా, అంతేకాకుండా హెబ్రీ గ్రంథకర్త ఇప్పటి వరకు సిద్ధాంతపరమైన దైవశాస్త్ర విషయములను తెలియచేసి ఇప్పుడు అనుదిన క్రైస్తవ జీవితంలో పాటించవలసిన విధానమును వివరించుచున్నాడు. దేవుని సన్నిధానమునకు చేరుదమని విశ్వాసులను ప్రోత్సహించుచున్నాడు. యేసుక్రీస్తును గురించి 3 విషయములను ప్రస్తావించాడు. అందులో ఒకటి, యేసుక్రీస్తు దేవుని సన్నిధికి చేరుటకు జీవమార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు తన శరీరము ద్వారా మన కొరకు ప్రతిష్ఠించు మార్గము జీవముతో కూడినది. తన సజీవ శరీరము ద్వారా మనకు ఈ మార్గమును ఏర్పరిచాడు. గుడారములో దేవుని సన్నిధిని చూడాలంటే తెర తొలగింపబడాలి. యేసు దేహమనే గుడారములో ప్రత్యక్షమైన దేవుని సన్నిధిని బయలుపరచుటకు ఈ తెర అనే తన శరీరమును క్రీస్తు శిలువలో చించివేశాడు. అది తొలగించబడింది. క్రీస్తు శిలువ మరణములో దేవుని ప్రేమ, క్షమ, కారుణ్యాలు ప్రత్యక్షపరచబడినవి. రెండవది, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. యేసుక్రీస్తు దేవుని ఇంటిపై గొప్ప ప్రధాన యాజకుడు. దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మనల్ని గురించి పరిచయం చేయుటకు మన ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు. అయితే మూడవది, యేసు మాత్రమే మానవులను సమస్త కల్మషము నుండి శుద్ధీకరించగలడు. యేసు ఒకేసారి బలి అర్పించి తన పరిశుద్ధ రక్తం ద్వారా మానవ పాపములను శుద్ధీకరించాడు. కనుక విశ్వాసులు ఏమి చేయవలెనో గ్రంథకర్త తెలియచేశాడు. యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. యేసు శరీరమనే గుడారము ద్వారా మనం ప్రవేశించుటకు వీలు కల్పించబడింది. దేవుణ్ణి ఆరాధించుట ఎప్పుడూ మరవరాదు. మనం ఒప్పుకొనినదే నిశ్చలముగా పట్టుకుందాము. మన విశ్వాసమును విడువక ఉందుము. లోకములో మన విశ్వాసము చెడగొట్టే పరిస్థితులు రావచ్చు. అయినను దేవుని యందు విశ్వాసం విడువక కొనసాగాలి. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు శ్రద్ధగా వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వివాహ వయస్సుకు వచ్చిన యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. త్వరగా వారికి కార్యములు జరిగించి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.